తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగుతోంది. దీనికి సంబంధించి లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఎంతో మందికి ఆరాధ్య దైవం, చాలా మందికి కుల దైవం, చాలా మందికి ఇంటి దైవం, ఇలా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో అది కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తా ఉంది, బయట చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయి? హిందూ సమాజం మొత్తం వాస్తవమైనట్టయితే ఎంతకంటే నిర్ఘాంతపోయే పరిస్థితి ఇంకోటి లేదు. భ్రాంతికరమైనటువంటి వార్త నిజమైతే. ఎందుకంటే భారతీయ సంప్రదాయంలో ఇది ఒక మహిళ శాకాహారంలో మాంసం కలవటం అన్నది, అయితే భగవత్ ప్రసాదంలో మాంసమో లేకపోతే మాంసకృతిలో యానిమల్ ప్రోటీన్ లేకపోతే యానిమల్ ఫ్యాట్ కలవటం అన్నది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. పాశ్చాత్య దేశాలకు ఇది అర్థం కాదు. అర్థం కాదు. చాలా ఏళ్ల క్రితం భారతీయులు ఫ్రాన్స్లో ఏదో రెస్టారెంట్లో హోటల్లో భోజనం చేస్తుంటే అక్కడంతా ఆ రోజుల్లో, ఇప్పుడంటే ప్రపంచం అంతా వెజిటేరియనిజం వచ్చేసింది, ఆ రోజుల్లో ఉండేది కాదు. 30-40 ఏళ్ల క్రితం మీకు పాశ్చాత్య దేశాలు వెజిటేరియన్ దొరికేది కాదు. ఇప్పుడు కూడా కొన్ని దేశాల్లో ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళు ఇండోనేషియా వెళ్తే చెప్తున్నారు, తినలేకపోయామంటే వెజిటేరియన్స్ అక్కడ మాకు వెజిటేరియన్ ఫుడ్ దొరకదు, చచ్చిపోయామని చెప్పాను. కానీ ఇప్పుడు పూర్వంతో పోలిస్తే చాలా మెరుగు. ఆ రోజుల్లో ఉండేది కాదు. సో భోజనం తీసుకొచ్చారు, దానిలో మాంసం గేసం ఉంది, వెజిటేరియన్ అని చెప్పారు. వాళ్ళు మాంసం మొక్కలు తీసేసి తినండి అన్నట్టు. అంటే వాళ్ళ దృష్టిలో వెజిటేరియన్ అని చెప్పంటే యానిమల్ మాంసం తినరు అని అంతే. అంతేగాని ఈ మహిళ ఈ అంటూ అలాంటిది వాళ్ళకి అసలు అది వాళ్ళ ఆలోచన లేదు. అది వాళ్ళ సాంప్రదాయంలో. మనకు అట్లా కాదుగా. మనకు ఒకవేళ ఒకే ఇంట్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇద్దరు అంటే ఆ పాత్రలు కూడా వేరు వేరు అలాగే పండుగ కానీ ఒక శుభకార్యం కానీ మరొకటి కానీ ప్రసాదం కానీ దానిలో మాంసం అనే దానికి అసలు చోటే లేదు. మామూలుగా మాంసం తినేవాళ్ళు కూడా. కాబట్టి అందులో భగవంతుడికి ఇచ్చేటువంటి ప్రసాదంలో మీరు అలా చేశారని చెప్పన్నది వ్యక్తిగతంగా మీకు భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అర్థమైన వాళ్ళకి ఇంతకంటే అపచారం మరొకటి లేదు వాళ్ళ మనసులో. కాబట్టి ఇలాంటి విషయంలో కూడా శ్రద్ధ తీసుకోకుండా ఇలా చేశారని చెప్పంటే ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది అధికార యంత్రాంగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కావచ్చు. రెండోది వాళ్ళకి గట్టిగా శిక్షలు పడాలి. మూడోది భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇది పునరావృతం కాకుండా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రజలకు అర్థమయ్యే రీతిలో పారదర్శకంగా ఉండాలి. చాలా మంది మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మనకి వ్యక్తిగతంగా దేవుడు భక్తి అలాంటివి ఉన్నా లేకపోయినా కూడా నేను పెద్ద పట్టించుకోను. కానీ మా ఇంట్లో మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ మా శ్రీమతి కానీ వీళ్ళందరూ కూడా పూజలు భక్తి వాళ్ళకు ఉంటుంది. మా కుటుంబంలో మా అమ్మగారికి నాన్నగారికి వీళ్ళందరికీ ఎలవెల్పు వెంకటేశ్వర స్వామి పొద్దున్న సుప్రభాతం చదవటం అంతా వాళ్ళు ఏంటంటే చాలా తీవ్రంగా బలంగా నమ్ముతారు. అది వారి మత విశ్వాసం. అది కాబట్టి భారతీయ సంప్రదాయంలో మమైకమైన వాళ్ళు ఎవరికైనా సరే ఇది దిగ్భ్రాంతిని కలగజేస్తుంది. ఇలా సార్ అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది, అన్ని రకాలుగా లోపలికి అన్ని టెస్ట్ చేసి చెక్ చేసే పంపిస్తారు. ఇలాంటివి ఎలా వచ్చి ఉండొచ్చు సార్ లోపల? మరి నేను ఇక్కడి నుంచి చెప్పలేను. ఎవరన్నా యానిమల్ ఫ్యాట్ అయితే చౌకగా దొరుకుతుందని పెట్టారా, ఖర్చు తగ్గించాలి అదే అంట సార్, చౌకగా వస్తుందని అదే అంటున్నారు. చౌకగా వస్తుందని చెప్పిన భగవంతుడి ప్రసాదాన్ని మీరు అలాగ ఇచ్చారని చెప్పంటే మరి వాళ్ళు ఎలాంటి ఉద్యోగులు అవుతారు? వాళ్ళు భారతీయ సంప్రదాయం ఇప్పుడు దానిలో భాగంగా కదా. మీకు సంస్థానం కానీ దేవస్థానం కానీ దేవస్థానం యాజమాన్యం కానీ సంప్రదాయం లోపల కదా, ఈ పరిమితి లోపల కదా. మరి దాన్ని అంత అవోక తీసుకున్నారని చెప్పంటే దాన్ని క్షమార్హం కాదు. ఏ కారణంగా చేసినా కూడా క్షమార్హం కాదు. భారతీయ సాంప్రదాయంలో శాకాహారం అన్నది ఈ భగవంతుడి ప్రసాదం గారిలో అది ఇంకొక మార్గం లేదు. అసలు దాన్ని ఇంకో రకంగా ఆలోచించడానికి ఊహించడానికి సాధ్యం కాదు. మన భారతీయ సాంప్రదాయం ఏమాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా సరే. కాబట్టి దానిలో ఈ మాత్రం జాగ్రత్త తీసుకోలేదంటే ఖచ్చితంగా నేర సమాన నిర్లక్ష్యం ఉన్నది. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ముందు జరగకుండా చూసుకోవాలి. దీని నుంచి ఇప్పుడు భగవంతుడి సంగతి పక్కన పెట్టేద్దాం. భగవంతుడికే ఇంత కల్తీ జరిగితే మనం కొనే సామాన్లో ఎంత కల్తీ ఉందో అదే కదా సార్, అది భయం. కాబట్టి ప్రభుత్వాలు తన ప్రాథమిక కర్తవ్యం కనీసం ఆహారంలో ఈ విషయాలు కలపకుండా లేదా కల్తీ లేకుండా నివారించడం. అది జరగటం ఈ దేశంలో అసలు లేదు సార్. ఆహారంలో కల్తీ అనివార్యంగా అయిపోతుంది ఈ దేశం. ఉదాహరణకి ఈ మధ్య నేను విన్నాను, పసుపు ఉంది. పసుపు కూడా మన పవిత్రమైనటువంటి వాటి భారతీయ సంప్రదాయంలో పసుపు చాలా పవిత్రంగా చూస్తుంది. దానికి సైంటిఫిక్ బేసిస్ ఉందా లేదా పక్కన పెట్టి, పసుపు లేకుండా హైందవ సంప్రదాయంలో మేము నడవదు. పూజ నడవదు, కూర నడవదు. పసుపులో ఏం చేస్తున్నారు? రంగు బాగా పసుపు రంగు కనిపించాలని చెప్పని లెడ్ ఎసిడేట్ కలుపుతున్నారట చాలా చోట్ల. లెడ్ ఎసిడేట్ విషం. లక్షలాది మంది పసిపాపల మెదడు నాశనం చేస్తున్నది, ఎదుగుదల ఆపేస్తున్నది. కేవలం పసుపుని అమ్మడం కోసం, రంగు కోసం అని చెప్పని. దీన్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. బంగ్లాదేశ్లో పదవి కోల్పోయినటువంటి ప్రధానమంత్రి షేక్ హసీనా గట్టిగా పట్టించుకుని ఆ దేశంలో పసుపు కల్తీ లేకుండా చేసిందని చెప్పి వాడు మంచి పేరు వచ్చింది. మన దేశంలో దాని గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి భగవంతుడికి ఇచ్చే ప్రసాదంలోనే కల్తీలు ఎంత భయంకరంగా ఉంటే మరి సామాన్యులు తినేటువంటి భోజనంలో కల్తీలు ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా టీటీడీలో ఏం జరుగుతుంది అనేది పరిష్కారం కావాలి. గతంలో జరిగిన శిక్ష పడాలి. కానీ దీన్ని ఒక అవకాశంగా తీసుకుని మనం తినే ఆహారంలో కనీసం పెద్ద కల్తీలన్నా నివారించాలి. ఏదో మామూలు రంపపొడి వేసారండి అని చెప్పంటే పెద్ద నష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది అట్లా కాదు. విషం. పాలు కూడా సార్, విషం కలుపుతారు. పాలలో
మరి డిటర్జెంట్ కలుపుతున్నారు, కొన్ని చోట్ల రకరకాలు వస్తున్నాయి. యూరియా కలుపుతున్నారు సార్ కొన్ని చోట్ల. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వాలు తమ పని తాను చేయడం మొదలెట్టాలి. ఎంతసేపటికి ఎలక్షన్లో ఓట్ల కోసం డబ్బులు పంజారం చేస్తాము, ఉచితాలు ఇస్తాము, హామీలు ఇస్తాము, తాత్కాలికమైన తాయిలాలు ఇస్తామని తప్ప పరిపాలన చేస్తాము, బతుకుల్ని కాపాడుతాము, చట్టబద్ధ పాలన చేస్తాము, మీ హక్కుల్ని కాపాడుతాము అనేది లేదు, పక్కన పెట్టేసాం స్ఫూర్తిగా. కాదు సార్, అసలు ఇంకొకటి కూడా నడుస్తుంది ఏంటంటే టీటీడీని ప్రభుత్వం నడిపించకుండా ధార్మిక సమస్యలకు అప్పచెప్తే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అన్ని చూసుకోగలుగుతారని, అది ఓకేనా సార్? అది సాధ్యమవుతుందా అసలు? అట్లా చేయొచ్చా? సిద్ధాంతరీత్యా నిరుపమ సార్, మత సంస్థ నడపడంలో ప్రభుత్వానికి పాత్ర ఉండకూడదు, అందులో ఒప్పుకుంటారు. కానీ హైందవ సాంప్రదాయాల సమస్య ఏంటంటే ఎవరికి ఇస్తారు? ఇప్పుడు సిక్కులు ఉన్నారనుకోండి, సిక్ గురుద్వారా ప్రబంధక కమిటీ అని ఒక చట్టం ఉంది, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేశారు. ప్రతి సిక్కు కూడా ఓటేస్తాడు రహస్య బ్యాలెట్ ద్వారా, ఓటేసి ఆ కమిటీని ఎన్నుకుంటున్నారు. ఆ పాంథిక్ కమిటీ ఆధ్వర్యంలోనే అన్ని గురుద్వారాలు నడుస్తాయి. మనదట్లా కాదే. హైందవంలో మరి వైష్ణవ సాంప్రదాయం వేరు, శైవ సాంప్రదాయం వేరు, ఆగమాలు వేరు, అవి వేరు వేరు, నాకు అర్థం కావు ఏంటో మనం. కాబట్టి ఎవరికి ఇస్తారు మీరు ఏ రకంగా? అందుకే దానికి హైందవ సమాజం ఒక నిర్దిష్టమైన పరిష్కారాన్ని అన్వేషించాలి. కాబట్టి దాన్ని కలపాల్సిన అవసరం లేదు, నిర్దిష్టమైన పరిష్కారాన్ని అన్వేషించాలి. ఎందుకంటే మళ్ళీ ఖచ్చితంగా ప్రభుత్వం పాత్ర ఉండకూడదని సూత్రప్రాయంగా నేను ఒప్పుకుంటున్నాను. ప్రభుత్వానికి మత సంస్థల్లో పడే పాత్ర మీకెందుకు, అసలు మీ సంబంధం ఉండకూడదు. కానీ కొన్ని ప్రధానమైన దేవాలయాలు ఎప్పుడైతే ప్రభుత్వం చేతుల్లో ఈ రకంగా నడుస్తున్నాయో ఎవరికి ఇస్తాం ఇప్పుడు ఆ దేవాలయం? అంత ఆదాయాలు ఉన్నప్పుడు, ప్రజలకి ఆ విశ్వాసం ఉండాలన్నప్పుడు, ఎవరో సొంతంగా మేము ఏదో వంశపారంపర్యంగా పెట్టుకుంటాము, మా కుటుంబాన్ని చూసుకుంటామని అనుకుంటే పూర్వకాలంలాగా, అది కాదుగా మన ఉద్దేశం. ప్రజాస్వామ్య సమాజం కాదు. అందుకని భారతీయ సమాజం, హైందవ సమాజం ఈ మత సంస్థలు, ధార్మిక సంస్థలను ఎవరికి అప్పగించాలి ఎట్లా అని చెప్పిన దృష్టిలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి దానికి ఒక పారదర్శకమైన జవాబుదారితో ఉన్న పద్ధతిని అన్వేషించాలి. సూత్రప్రాయంగా ఆ వాదన కరెక్ట్, ప్రభుత్వానికి పాత్ర ఉండకూడదు అని చెప్పాను. కానీ ఆచరణలో దాన్ని అమలు చేయాలని చెప్పంటే కొంచెం లోతుకి వెళ్ళాలి. కానీ ప్రజల భాగస్వామ్యం చేయొచ్చా సార్? అది ప్రజలంటే ఏ ప్రజలు అందరికి ఓటు పెడతారా? తిరుపతి దేవస్థానం ఉంది, తెలుగు ప్రజలందరూ మరి దాన్ని కావాలని కోరుకుంటారు కదా. తెలుగు ప్రజలందరి మధ్య ఒక ఎలక్షన్ పెడతారా? తెలుగు ప్రజల్లో ఆంధ్ర వాళ్ళు సరిపోతుందో, తెలంగాణ వద్దా? ఆంధ్ర తెలంగాణ సరిపోతున్నా, మరి తమిళనాడు నుంచి కర్ణాటక చూస్తున్నారు. అందుకని ఇప్పుడు దీనికి ఏ రకంగా మనం ఒక పరిష్కారాన్ని ఆచరణ సాధ్యమైంది అన్వేషించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.